హిందూ దేవుళ్ళు దేవాలయాలు ఈనాడు దోపిడీకి గురవుతున్నాయి. సనాతన ధర్మం గురించి నిరాటంకంగా ఉపన్యాసాలు చెప్పేటువంటి పెద్ద పెద్ద నాయకులు, స్వామీజీ, మఠాధిపతులు మరి దీని గురించి ఏంటి ఆలోచిస్తున్నారో నాకు అర్థం కాదు. ఈ రోజున తెలంగాణలో ఉండే దేవాలయాల్లో అవినీతి, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కుంభకోణాలు, కేరళలో ఉండేటువంటి దేవాలయాలు అన్నీ కూడా బంగారు దోపిడీ. ప్రతి దేవాలయానికి కూడా చూసుకున్నట్లయితే భూములు కానీ లేకపోతే హుండీ కానీ దోపిడీకి గురవుతూనే ఉంది. మరి సనాతన ధర్మం గురించి పుంఖానుగా ఉపన్యాసాలు చెప్పేటువంటి వారందరూ ఎక్కడున్నారో నాకు అర్థం కాదు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన, కేంద్ర ప్రభుత్వం మరింత త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందూ దేవాలయాలు హిందువుల సొంతం కాబట్టి హిందూ సమితులకు కానీ, హిందూ యొక్క ఆర్గనైజేషన్స్ కానీ, హిందూ సనాతన ట్రస్టులకు కానీ అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైంది. ఈ విషయమై ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి తమ యొక్క విధానాన్ని బహిర్గతం చేస్తారని సిటిజన్స్ ఫారం తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అది కేవలము పతాక శీర్షికలు ఆకర్షించుకోవడానికే అనిపించే తప్ప తదుపరి కార్యక్రమాన్ని వదిలిపెట్టారు. కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఏదో ఒక కార్యక్రమాన్ని తప్పనిసరిగా నెరవేర్చేటంత వరకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. హిందూ దేవాలయాలలో భక్తులు ఇచ్చేటువంటి మనీ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా హిందువుల కోసమే, హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమే, దేవుడి యొక్క కైంకర్యాల కోసమే ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తెరిగి ఆ ధనాన్ని మరొక విధంగా వినియోగించకుండా తప్పనిసరిగా హిందువుల కోసమే వినియోగిస్తారని, ఇక్కడ మత ప్రచారం కాదు, ఆ సొమ్ము భక్తితో సమర్పణ జరిగింది హిందూ సంక్షేమం కోసం మాత్రమే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వము హిందూ ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం అని చెప్పుకుంటారు. మరి ఈ విషయాన్ని వారు ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదో నాకు అర్థం కాదు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వెంటనే చట్టాలు చేయాలి, దేవాలయాలు వెంటనే హిందువులకు అప్పచెప్పాలి అనేటువంటి విషయాన్ని మరీ ఈ సందర్భంగా, అంటే 31 అక్టోబర్ పటేల్ జయంతి సందర్భంగా, ఆయన దేశ సమగ్రతకు, సమైక్యతకు కట్టుబడి ఉన్న వ్యక్తిగా, ఉక్కు మనిషిగా పేరు పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఈ సందర్భాన్ని నేను తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఉక్కు సంకల్పంతో ప్రతి ఒక్క హిందువు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. అప్పుడు మాత్రమే భారతదేశంలో ఉండేటువంటి హిందూ దేవాలయాలు దోపిడీకి గురి కాకుండా ఉంటాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్.